నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. యుద్ధ మేఘాలు విడిపోయాయి, కానీ నిజమైన తుఫాన్ ఇప్పుడే మొదలైంది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఇరాన్ ఇజ్రాయిల్ మహానాటకంలో అగ్రరాజ్యం అమెరికా అడ్వాంటేజ్ కోల్పోయిందా? హర్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్ వేసిన మాస్టర్ స్ట్రోక్కు వాషింగ్టన్ మైండ్ బ్లాంక్ అయిందా? తెరవెనుక దౌత్యంతో చైనా రష్యా సాధించిన పైచేయి ఎలాంటిది? అసలు ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అల్టిమేట్గా గెలిచిందెవరు, ఓడిందెవరు? చూద్దాం ఈ స్పెషల్ రిపోర్ట్లో. ఇరాన్ అమెరికా మధ్యలో ఇస్రాయిల్ కేంద్రంగా సాగిన సుదీర్ఘ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు బ్రేక్ పడటం ఒక శుభ పరిణామం. ఇటీవల కమ్ముకున్న యుద్ధ మేఘాలతో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా తలకిందులయ్యేలా దారితీశాయి. గల్ఫ్ దేశాలు తను 21వ శతాబ్దపు చరిత్రలో తొలిసారిగా అత్యంత భయానకమైన క్షోభను అనుభవించాయి. ఎట్టకేలకు కాల్పుల విరమణపై ఒక క్లారిటీ రావడంతో యావత్ ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ముగిసిన ఈ మహానాటకంలో అంతిమంగా గెలిచిందెవరు, ఓడిందెవరు అనేది ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ప్రధాన చర్చనీయాంశం. పైకి ఎవరికి వారు మేమే విజేతలు అని ప్రకటించుకుంటున్నా లోపల జరిగిన డ్యామేజ్ ఇరు పక్షాలకు స్పష్టంగా అర్థమవుతోంది. అగ్రరాజ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకుందా, లేక ఇరాన్ వ్యూహాత్మకంగా పైచేయి సాధించిందా అనే ప్రశ్నలు ఇప్పుడు మేధావుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఈ యుద్ధంలో డిమాండ్లు అనేవి అత్యంత కీలక భూమిక పోషించాయి. దశాబ్దాలుగా వేచి చూశాం, ఇక ఏమాత్రం ఉపేక్షించే ప్రశ్నే లేదంటూ అగ్రరాజ్యం అమెరికా ఘీంకరిస్తే దానికి ఏమాత్రం తీసిపోకుండా మేము కూడా సై అంటూ ఇరాన్ కాలు దువ్వడం యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా ఈ రెండు దేశాల పంతం మధ్యలో చిన్న దేశాల వరల్డ్ ఎకానమీ విలవిల్లాడింది. పాకిస్తాన్ లాంటి దేశాలు చేసిన మధ్యవర్తిత్వం ఎవరికి లాభం చేసింది, ఎవరికి నష్టం చేసింది అన్నది కూడా ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. దాడులు, ప్రతిదాడులు, ఎవరూ ఊహించని డెడ్లైన్లు ఈ హై వోల్టేజ్ వారులో కీలకంగా మారాయి. కీలక నేతల్ని మట్టుబెట్టామని ఒకరు ప్రకటిస్తే, మీకు బుద్ధి చెప్పడం మాకు కొత్తేమీ కాదని మరొకరు వాదించడం ఈ పొలిటికల్ థ్రిల్లర్లో రొటీన్ అయిపోయింది. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స, ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. రెండు వారాల పాటు వరల్డ్ ఎకానమీని గడగడలాడించిన యుద్ధ మేఘాలకు కాస్త విరామం కలగడంతో ఆకాశాన్ని తాకిన చమురు ధరలు నెమ్మదిగా తిరిగి నేలవైపుకు దిగుతున్నాయి. ఒక్కొక్క రోజు సాగిన ఈ వార్ యావత్తు గ్లోబల్ సప్లై చైన్పై ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో మనందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. ఇంత భారీ డ్రామా జరిగిన తర్వాత అసలు ఎకనామిక్గా లాభపడిందెవరు, నష్టపోయిందెవరు అనేది బయటకు బహిరంగంగా చెప్పకపోయినా లెక్కలు మాత్రం చాలా క్లియర్గానే ఉన్నాయి. ఆయుధాల తయారీ, టెక్నాలజీ, మిలిటరీ పవర్లో ప్రపంచ ఆధిపత్యం తమదేనని, తమకు మించిన వారు ఈ భూమిపై లేరని విర్రవీగిన అగ్రరాజ్యం అమెరికా మొదటిసారిగా పూర్తిగా డిఫెన్స్లో పడిందా అన్నది ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో కొత్త జియో పొలిటికల్ మార్పులకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఈ వార్ ఎపిసోడ్లో హార్మోజ్ జలసంధి అనేది ఒక ఊహించని గేమ్ చేంజర్గా నిలిచింది. వాస్తవానికి యుద్ధానికి ముందు ఈ కీలక మార్గంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఎలాంటి టోల్ ట్యాక్స్ లేదు. రాకపోకలన్నీ అత్యంత స్వేచ్ఛగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేవి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాతే ఇరాన్ వ్యూహాత్మకంగా ఈ జలసంధిపై తన పూర్తి ఉక్కుపాతం మోపింది. తమ మిలిటరీ బలగాల్ని అక్కడ మోహరించి ప్రపంచానికి తమ జిమ్మిక్కుల ఆయుధ బలం ఏపాటిదో ప్రాక్టికల్గా తెలిసేలా చేసింది. జరిగిన నష్టానికి బదులు తీర్చుకునేలా ఇన్నాళ్లు ఫ్రీగా సాగిన ఈ మార్గంలో ఇప్పుడు బలవంతపు టోల్ ట్యాక్స్ కడితేనే కార్గో ఓడలు ముందుకు వెళ్లేలా ఇరాన్ ఈ యుద్ధం తీరునే మార్చేసింది. అగ్రరాజ్యం తీసుకున్న తొందరపాటు నిర్ణయం కారణంగా మొన్నటిదాకా స్వేచ్ఛగా తిరిగిన దేశాలన్నీ ఇప్పుడు ఇరాన్కు టోల్ కట్టి మరీ చమురు తెచ్చుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం ప్రపంచానికి స్పష్టంగా అర్థమవుతోంది. అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, హడావిడి చర్చలు పరోక్షంగా ఇరాన్ ఫైనాన్షియల్ బలాన్ని అమాంతం పెంచాయన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. అనుకున్నదొకటి అయింది ఒకటి అన్నట్టుగా ఇరాన్ను ఆర్థికంగా అనగదొక్కాలని అమెరికా వేసిన స్కెచ్ కాస్త వారికి బూమ్రాంగ్ అయింది. హార్మోజ్ జలసంధిలో వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ రూపంలో ఇరాన్ ఖజానాకు ఇప్పుడు సరికొత్త ఆదాయ మార్గం దొరికింది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా చేసిన డిప్లొమాటిక్ బ్లండర్ ఇరాన్కు వరంలా మారింది. శత్రువును దెబ్బతీయబోయి వాళ్లకే ఎకనామిక్ బూస్ట్ ఇవ్వడం అనేది నిజంగా విచిత్రం. ఈ వార్ వల్ల అమెరికా తన ఆర్థిక వనరుల్ని ఆయుధాల రూపంలో తగలబెట్టుకుంటుంటే ఇరాన్ మాత్రం ఆ యుద్ధాన్నే వ్యాపారంగా మార్చుకొని తన ఫినాన్షియల్ స్టేటస్ని మరింత స్ట్రాంగ్ చేసుకుందనే విశ్లేషణలు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. చూసారుగా, ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని చూసిన అమెరికాకి సీన్ రివర్స్ అయింది. ఎన్నాళ్ళు ప్రియగా సాగిన సముద్ర వాణిజ్యానికి టోల్ గేట్ వేసి ఇరాన్ తన ఖజానా నింపుకుంటోంది. మరి ఈ పరిణామాలతో అమెరికా ఖరీదైన ఆయుధాలు ఏ స్థాయిలో గాల్లో కలుస్తాయో, ఇజ్రాయెల్కి ఎకనమిక్గా ఎంత డ్యామేజ్ జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ యుద్ధ సమయంలో అమెరికా అమ్ముల పొదిలోని అత్యంత కీలకమైన ఖరీదైన ఆయుధాలు దాదాపుగా ఖాళీ అయ్యాయని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్న వేళ, సరిగ్గా అదే సమయానికి విరామం చర్చల పేరుతో యుద్ధం అర్ధాంతరంగా ఆగడమనేది యావత్తు ప్రపంచ ప్రజల మదిలో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా అమెరికా వ్యూహాలు బెడిసికొట్టాయా అన్న ఫీలింగ్ కలుగుతోంది. చౌకైన ఆయుధాలు, ఖరీదైన రక్షణ అన్నది ఈ యుద్ధం నేర్పిన కొత్త పాఠం. ఇరాన్ ప్రయోగించిన అతి తక్కువ ధర కలిగిన డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల్ని గాల్లోనే అడ్డుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కోట్లాది రూపాయల విలువైన అధునాతన ఇన్వెస్టర్లను విరివిగా వాడాల్సొచ్చింది. ఫినాన్షియల్గా చూసుకుంటే ఇది అగ్రరాజ్యం బడ్జెట్పై పడిన అతిపెద్ద భారమని నిస్సందేహంగా చెప్పక తప్పదు. హార్మోజ్ జలసంధిలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా కేవలం టోల్ ట్యాక్స్ భారం మాత్రమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియంలు సైతం విపరీతంగా ఊహించని స్థాయికి పెరిగాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధ కాంక్షేమో ఇద్దరిదైతే దాని భయంకరమైన ఫలితాన్ని మాత్రం యావత్ వరల్డ్ పబ్లిక్ అనుభవించాల్సి రావడం నిజంగా అత్యంత బాధాకరం. ఇక ఈ క్రైసిస్ సమయంలో అగ్రరాజ్యం అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చైనా, రష్యా వంటి బడా దేశాలు చాలా నర్మగర్భంగా ఇరాన్కు తెరవెనక నుంచి అందించిన దౌత్యపరమైన అలాగే ఆర్థిక మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఈ బ్యాక్డోర్ సపోర్ట్ వల్లే ఇరాన్ అంత ధైర్యంగా అగ్రరాజ్యం కళ్లలోకి చూసి సవాల్ విసరగలిగింది అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పచ్చినిజం. ఇప్పటివరకు సాగిన ఈ భయంకరమైన వార్తో టెక్నాలజీ కింగ్గా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర కుదుపులకు లోనైంది. ముఖ్యంగా అక్కడి పర్యాటక రంగం, స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎంత దారుణంగా దెబ్బతిన్నాయన్నది ఇప్పుడు అందరినీ యోచించేలా చేస్తోంది. పదే పదే సైరన్ల మోతలు, బంకర్లలో గడపాల్సిన పరిస్థితుల వల్ల ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. ఈ పరిణామం ఆ దేశ భవిష్యత్ ఆర్థిక వృద్ధి రేటుపై తీవ్ర నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రక్షణ కోసం ఎంత ఖర్చు చేసినా ఇంటర్నల్ ఎకానమీ స్ట్రాంగ్గా లేకపోతే దేశం ఎంత త్వరగా పతనం అంచులకు చేరుతుందో ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. టెక్నాలజీలో నెంబర్ 1 అని గర్వపడిన ఇజ్రాయెల్ సైతం ఈ నీడ యుద్ధంలో తాము కోల్పోయిన ఆర్థిక స్థిరత్వాన్ని తిరిగి పొందడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఈ యుద్ధం యావత్ ప్రపంచానికి నేర్పిన ఒక అతిపెద్ద గుణపాఠం ఏంటంటే, గల్ఫ్ దేశాల చమురు మీద గుడ్డిగా ఆధారపడటం వల్ల భవిష్యత్తులో కలిగే మహానష్టాన్ని ఎట్టకేలకు గ్లోబల్ లీడర్స్ గుర్తించారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ముందు చూపు లేక ఇన్నాళ్ళు ఆయిల్ డిపెండెన్సీలో బతికిన దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల కోసం విపరీతంగా అన్వేషిస్తున్నాయి. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధనం వైపు ప్రపంచం ఎంత వేగంగా అడుగులు వేయబోతోందంటే ఇది రాబోయే కాలంలో ఆయిల్ మార్కెట్లో కింగ్లుగా ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాల ఎకానమీపై అత్యంత తీవ్ర ప్రభావం చూపనుంది. గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లడం ఒక ఆప్షన్ కాదు, అదొక గ్లోబల్ నెసెసిటీ అన్న విషయం ఈ వార్ టెన్షన్స్ పుణ్యమాని అన్ని దేశాలకు కనువిప్పు కలిగించింది. ఇది గ్లోబల్ ఎనర్జీ సెక్టార్లో ఒక సరికొత్త రెవల్యూషన్కు నాంది పలుకుతోంది.
అన్నిటికీ మించి పశ్చిమాసియాలో సాగిన ఈ హైటెక్ యుద్ధంలో సైబర్ వార్ అనేది కూడా తెర వెనుక అత్యంత కీలకమైన డ్యామేజ్ చేసింది. కేవలం భౌతిక దాడులతోనే సరిపెట్టుకోకుండా ఇరాన్, అమెరికా మిత్ర దేశాల మధ్య ఇంటర్నెట్ వేదికగా భయంకరమైన సైబర్ దాడులు జరిగాయి. ఒకరి మౌలిక సదుపాయాలను, పవర్ గ్రిడ్లను, బ్యాంకింగ్ వ్యవస్థల్ని మరొకరు ఎలా టార్గెట్ చేసుకున్నారో బయటకు చెప్పుకోలేని రహస్యంగా మారింది. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికులు చేసుకునే శారీరక దాడులు మాత్రమే కాదు. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సాగుతున్న వర్చువల్ వార్ అని ఈ పరిణామాలు నిరూపించాయి. సైబర్ సెక్యూరిటీ లేని దేశం భవిష్యత్తులో ఒక్క బుల్లెట్ కూడా పేలకుండానే శత్రువు చేతిలో నాశనమైపోతుంది అనడానికి ఈ సైబర్ యుద్ధం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. ఒక్క బుల్లెట్ పేలకుండానే దేశాలను వణికించే సైబర్ యుద్ధం ట్రెండ్ ఎలా ఉందో అర్థమవుతోంది కదూ. గ్రీన్ ఎనర్జీ వైపు ప్రపంచం పరుగులు తీయడానికి కూడా ఈ ఉద్రిక్తతలే ప్రధాన కారణం. అయితే ఈ హైటెక్ వార్తో గ్లోబల్ ఆయుధ మార్కెట్లో అమెరికా మోనోపోలీకి ఎలా బ్రేక్ పడింది, చౌకైన డ్రోన్లతో ఇరాన్ సృష్టించిన ప్రకంపనలేంటో తరువాతి కథనంలో విశ్లేషిద్దాం. ఈ వార్ టెన్షన్స్ వల్ల గ్లోబల్ ఆయుధ మార్కెట్లో కూడా పెను మార్పులు రాబోతున్నాయి. అత్యంత పవర్ఫుల్ అనుకున్న అమెరికా ఆయుధాల అసలు పనితీరుపై ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఏకు మేకైనట్లుగా ఇరాన్ వాడిన చిన్నపాటి డ్రోన్లను ఎదుర్కోవడానికి అమెరికా ప్యాట్రియల్ సిస్టమ్స్ అష్ట కష్టాలు పడటం అందరూ చూశారు. దీంతో కొత్తగా ఎదుగుతున్న దేశాలు, ముఖ్యంగా చైనా, టర్కీ వంటి దేశాలు తయారు చేస్తున్న చౌకైన ఆయుధాల టెక్నాలజీపై ఇతర దేశాలు తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇది అమెరికా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కు భవిష్యత్తులో భారీ గండికొట్టే అవకాశం ఉందని డిఫెన్స్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఆయుధ వ్యాపారంలో ఉన్న అగ్రరాజ్యం మోనోపోలీకి ఈ యుద్ధం ఒక గట్టి బ్రేక్ వేసిందని, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఒకరి చేతిలోంచి మరొకరి చేతికి మారుతోందని అర్థమవుతోంది. గెలిచిందెవరు, ఓడిందెవరు అన్న ఈక్వేషన్స్ చూసుకుంటే ఇరాన్ వ్యూహాత్మకంగా తన స్థాయిని పెంచుకుందనే చెప్పాలి. ఒకప్పుడు అమెరికా పేరు చెబితేనే హడలిపోయే దేశాలు ఉన్న ఈ ప్రపంచంలో నేరుగా వారి సైనిక స్థావరాలపైకి మిసైల్స్ని పంపి ఆ తర్వాత సంబరాలు చేసుకునే స్థాయికి ఇరాన్ చేరడం అంటే ఆ దేశ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక దేశపు గెలుపు కాదు, అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే ఒక కొత్త కూటమికి ఇది విజయం. ఇజ్రాయెల్ని ఒక బూచిగా చూపిస్తూ ఇస్లామిక్ ప్రపంచంలో తన పట్టును నిలుపుకోవడానికి ఇరాన్ వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ పాలిటిక్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అంతర్జాతీయ ఆంక్షలు తమని ఏమీ చేయలేవని, తమ దగ్గరున్న స్వదేశీ టెక్నాలజీతో ఎంతటి శత్రువునైనా ఎదుర్కొంటామని ఇరాన్ లోకానికి గట్టిగా చాటి చెప్పింది. మరోవైపు అమెరికా వ్యూహాలు ఈ దఫా పూర్తిగా ఫెయిల్ అయ్యాయన్నది ఒక నగ్న సత్యం. ఇస్రాయెల్కు అండగా నిలబడాలన్న తొందరపాటులో మిడిల్ ఈస్ట్లో తమ ఎకనామిక్ ఇంట్రెస్ట్ని అమెరికా పనంగా పెట్టింది. ఒకవైపు స్వదేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మరొకవైపు బిలియన్ల కొద్దీ డాలర్లను వేరే దేశపు యుద్ధం కోసం తగలేయడం అమెరికన్ పౌరులకు సైతం ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఓవర్సీస్ యుద్ధాల్లో తలదూర్చి అగ్రరాజ్యం తన ఎకానమీని డ్యామేజ్ చేసుకుంటుంది అన్న విమర్శలు ఆ దేశ ఇంటర్నల్ పాలిటిక్స్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రపంచానికి పోలీసులా వ్యవహరించడం మానేసి ముందు సొంతిల్లు చక్కదిద్దుకోవాలి అన్న డిమాండ్లు అమెరికాలో వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లోనూ కీలక ప్రభావం చూపబోతున్నాయని పొలిటికల్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ పరిస్థితి చూస్తే యుద్ధంలో అజేయులు అన్నవారి ఇమేజ్కు గట్టి డెంట్ పడింది. ఎన్నో అంచెల రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ లాంటి అత్యాధునిక కవచాలు ఉన్నప్పటికీ కొన్ని డ్రోన్లు వారి భూభాగంపై పడటం వారి ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమ సైనిక పాటవాన్ని గొప్పగా ప్రచారం చేసుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడు తమ పౌరులకు రక్షణ కల్పించడంలోనే డిఫెన్స్లో పడిపోయింది. ఈ వార్ వల్ల వారు సాధించింది శూన్యం, కానీ కోల్పోయింది మాత్రం ఎంతో ఉంది. దౌత్యపరంగా చూసుకుంటే అంతర్జాతీయ సమాజంలో వారిపై వ్యతిరేకత మరింత పెరిగింది. పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలు నిలుపుకోవడంలో విఫలమవడం వల్ల ఇజ్రాయెల్ దీర్ఘకాలంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నది ఈ ప్రాంత భౌగోళిక రాజకీయాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. అజేయులు అనుకున్న ఇజ్రాయెల్ ఇమేజ్కు గట్టి డెంట్ పడ్డం, అమెరికా వ్యూహాలు అడుగడుగునా ఫెయిల్ కావటం
ఈ వార్లో కనిపిస్తున్న నగ్న సత్యం. మరి ఈ రెండు దేశాల మధ్య నలిగిపోతున్న గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారం ఎలాంటి చైన్ రియాక్షన్కు దారితీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యావత్ ఎపిసోడ్లో మిడిల్ ఈస్ట్ దేశాలు, ప్రత్యేకించి గల్ఫ్ దేశాల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. అమెరికాను కాదనే ధైర్యం లేదు, ఇరాన్ను ఎదిరించే శక్తి లేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా వారి చమురు బావులు అగ్నిగుండాలుగా మారుతాయన్న భయం వారిని క్షణక్షణం వెంటాడింది. తమ దేశాల్లోని మౌలిక సదుపాయాలు ఏ క్షణమైనా పేకమేడల్లా కూలిపోతాయేమోనన్న టెన్షన్తో గల్ఫ్ రాజులు నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ భయంకర అనుభవం వారికి ఒక కొత్త ఆలోచనిచ్చింది. ఇకపై పరాయి దేశాల సైనిక మద్దతుపైనే ఆధారపడకుండా తమకంటూ సొంతంగా బలమైన డిఫెన్స్ వ్యవస్థని నిర్మించుకోవాలన్న నిర్ణయానికి వారొచ్చారు. భవిష్యత్తులో అమెరికా మద్దతు ఉపసంహరించుకుంటే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన వారిని స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేసేలా ప్రోత్సహించింది. ఈ మొత్తం పరిణామాల్ని విశ్లేషిస్తే యుద్ధాలు ఎప్పుడూ ఒక పక్షానికి నష్టం చెయ్యవు. గ్లోబలైజ్డ్ వరల్డ్లో అవి ఒక చైన్ రియాక్షన్లా అందరినీ దెబ్బతీస్తాయి. ఎక్కడో మిడిల్ ఈస్ట్లో బాంబులు పడితే మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం, కూరగాయల రేట్లు మండిపోవడం లాంటివి ఈ సిస్టంలోని లింక్స్ని తెలియజేస్తున్నాయి. ఒకరి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం యావత్ ప్రపంచం ట్యాక్స్ కట్టాల్సి రావడం, బలి కావడం ఆధునిక సమాజపు దుస్థితికి అద్దం పడుతోంది. ఆర్థిక ఆంక్షలు, డెడ్లైన్లు, పవర్ పాలిటిక్స్ ఇవన్నీ సామాన్యుడి బతుకును ఎంతలా ఛిద్రం చేస్తాయో ఈ వార్ స్పష్టం చేసింది. డిప్లొమసీ పేరుతో తెరవెనుక జరిగే చీకటి ఒప్పందాలు, ఏ దేశం ఎవరికి మద్దతిస్తుందో తెలియని కన్ఫ్యూషన్ ఇవన్నీ కలగలిపి ఈ యుద్ధాన్ని ఒక కాంప్లెక్స్ వెబ్లా మార్చేశాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే థర్డ్ వరల్డ్ వార్ అనేది సుదూర స్వప్నమేమీ కాదు. ఫైనల్ కంక్లూషన్లోకి వస్తాయి. ఈ సుదీర్ఘ పోరాటంలో గెలిచిందెవరు, ఓడిందెవరు? ఇరాన్ తన పంతం నెగ్గించుకొని మోరల్ విక్టరీ సాధించిందనే చెప్పాలి. అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడంలో తడబడి ఆర్థికంగా, దౌత్యపరంగా కాస్త వెనకబడిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే యుద్ధంలో ఎవరూ శాశ్వత విజేతలు కారు. ముందస్తు వ్యూహాలు లేకుండా కయ్యానికి కాలు దువ్వితే ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే యుద్ధం పూర్తిగా ఆగిపోయిందన్న భ్రమలు పక్కన పెడితే ఇది కేవలం పర్ఫెక్ట్ తుఫాన్కు ముందున్న ప్రశాంతత మాత్రమేనని స్పష్టమైన సంకేతాలిస్తోంది. శాంతి కపోతం ఎగరడం లేదని, నయా టెక్నాలజీతో మరో సరికొత్త కోల్డ్ వార్కు వరల్డ్ వేదికవుతోందని మేధావులు బలంగా విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే ఇది ముగింపు కాదు, మరో మహాసంగ్రామానికి ఆరంభం అని స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికా ఆధిపత్యానికి పడిన బేటలు, ఇరాన్ పెంచుకున్న ఆత్మవిశ్వాసం కొత్త జియోపొలిటికల్ ఈక్వేషన్స్కు నాంది పలుకుతున్నాయి. ఇప్పుడున్న ఈ సైలెంట్ ఓ పర్ఫెక్ట్ తుఫానుకు ముందున్న ప్రశాంతత మాత్రమే. రేపటి రోజున ఈ కోల్డ్ వార్ థర్డ్ వరల్డ్ వార్గా మారితే సామాన్యుడి బతుకు ఏమవుతుంది? ఆలోచించండి.